ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం. పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు? నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ లేఖ, కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్దే. నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో పని లేకుండానే బడ్జెట్ కేటాయింపులు, కమిషన్కు ఆ విషయాలే చెప్పనున్న ఈటల. 6న కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు అంటూ చూస్తున్నాం. సో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ఆ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఎస్ జాయింట్ వెంచర్ ప్రకటించింది. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ చేసిన పరిశీలనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదల శాఖకు ఈ నెల 24న సంచలన లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో చూడండి, ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో పాయింట్ 5 ప్రకారం మేడిగడ్డ వైఫల్య కారణాలు తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు జరగాలని ఉందని ఎల్ఎన్టీ గుర్తు చేసింది. ఆ పరీక్షలు చేయకుండానే రాఫ్ట్ సీకెండ్ ఫైల్స్ కటాఫ్ల పరిస్థితి తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని నివేదిక చెప్పిందని తెలిపింది. కానీ గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేకపోయామని నివేదికలో పలుచోట్ల ప్రస్తావించాలని పేర్కొంది. క్వాలిటీ కంట్రోల్, నిర్మాణ వైఫల్యాలు, నిర్మాణ క్రమంలో వినియోగించి సామాగ్రి పరీక్షలు చేయని విషయాన్ని తెలిపిందని గుర్తు చేసింది. పరీక్షలు చేయకుండానే వైఫల్యానికి కారణాలపై ఏ విధంగా అభిప్రాయానికి వస్తారని ప్రశ్నించింది. నివేదిక పేజీ 283లో క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ QMP పత్రాలను నిర్మాణ సంస్థ సమర్పించిందని చెబుతూనే క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించలేదు మరో చోట పేర్కొన్నారని ఎల్ఎన్టీ తప్పట్టింది. 2024 మార్చి 21న ఎన్డీఎస్ఏ తమకు ప్రశ్నవలను ఇవ్వగా అందులోని అన్ని అంశాలకు జవాబిచ్చామని తెలిపింది. ఇక 2016 జూలై 14న క్వాలిటీ కంట్రోల్ మాన్యువల్ను నీటిపారుదల శాఖకు సమర్పించామని, సీకెండ్ ఫైల్స్ను ఏ విధంగా వినియోగించాలనే విషయాన్ని వివరించామని వెల్లడించింది. సో నిరంతర క్వాలిటీ కంట్రోల్ పరీక్ష సంబంధించిన నివేదికలు ఇచ్చామని, ప్రతి 3 నెలలకు ఒకసారి నీటిపారుదల శాఖ జారీ చేసిన వినియోగదారుల సంతృప్తి నివేదికతో పాటు థర్డ్ పార్టీ టెస్ట్ మెటీరియల్, అంతర్గత ఆడిట్ నివేదికలు ప్రతి వారం రోజులకు ఒకసారి, 28 రోజులకు ఒకసారి క్యూబ్ టెస్ట్ పరీక్షల నివేదికలు అందించామని వివరించింది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం బ్యారేజీ మరమ్మతులు, పునరుద్ధరణపై ప్రణాళిక అందించాలని ఎల్ఎన్టీ నీటిపారుదల శాఖ ఇదివరకే కోరగా ఇప్పటికే ఒకసారి లేఖ కూడా రాసింది. తాజాగా ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ మరో లేఖ రాసింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎన్డీఎస్ఏకు షాక్ ఇచ్చినటువంటి ఈరోజు ఎల్ఎన్టీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎల్ఎన్టీ నిర్మాణం చేస్తుందంటే కొంతమేర ఆ ఎల్ఎన్టీ ఈ దేశంలోనే కొంత ప్రముఖమైన నిర్మాణ సంస్థ. ఆ నిర్మాణ సంస్థ చేస్తుందంటే క్వాలిటీ ఖచ్చితంగా చూసుకుంటుంది. సో ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి కదా. వాళ్ళు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఏ విధంగా ఎన్డీఎస్ఏ స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విచారణ జరుగుతున్నటువంటి ఈ సమయంలో, ఫైనల్ సమయంలో ఇది కేసీఆర్కు కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగా కనబడతా ఉంది. సో ఇలా ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ని ప్రధానంగా బేస్ చేసుకొని కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశమా, లేకపోతే లెటర్ రాసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.